నమస్కారం. ఫీబా యూట్యూబ్ తెలుగు ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. 10వ తరగతి పరీక్షలు అనేవి విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. పరీక్షలు ప్రారంభమవుతున్న ఈ తరుణంలో మనతో మాట్లాడడానికి ఒక ఉపాధ్యాయుడిగా జోసెఫ్ బాబు యాక్ట్ స్కూల్ ఇన్ బెంగుళూరులో పనిచేస్తూ ఆయన ఎంతో మందికి చదువు చెప్తూ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి పేరెంట్స్‌కి మరియు విద్యార్థులకు ఎలాంటి సలహాలు అవసరమో వాటి గురించి మనతో మాట్లాడబోతున్నారు. జోసెఫ్ గారు, ఈ యొక్క ప్రోగ్రామ్‌కి మీకు స్వాగతం అండి. నమస్తే అండి. ఈయన పరీక్షల సమయంలో విద్యార్థులకి ఇచ్చే విలువైన సలహాలను మనము అందరూ కలిసి విందాము. సార్, మార్చి అనగానే 10వ తరగతుల పరీక్షలు ప్రారంభమవుతాయి. మీరు ఒక టీచర్‌గా పిల్లలకు ఎలాంటి సలహాలు ఇవ్వగలరు? విద్యార్థుల కంటే మొట్టమొదటిగా టైం మేనేజ్‌మెంట్ అండి. విద్యార్థులు లేచినప్పటి నుండి తిరిగి పడుకునేదాకా ఆ సమయాన్ని కొలుచుకొని దాన్ని పాటించేటువంటి అలవాటు చేసుకుంటే నిజంగా పిల్లలు కొంత ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విన్న పాఠాలు క్లాస్ వర్క్‌లు కానీ, హోమ్ వర్క్ కానీ ఇవన్నీ మెదడులో సంక్షిప్తం చేసుకుంటే త్వరగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పరీక్షల్లో వాటిని ఉపయోగించేటువంటి టెక్నిక్ ఏమిటంటే స్కూల్లో ఇచ్చినటువంటి ప్రీ ఫైనల్ పేపర్ ఉంటుంది కదా! దీనికన్నా ముందు దాన్ని సేకరించుకోవడం. తర్వాత గడిచిన 2 3 ఇలాంటి పేపర్‌లను బోర్డ్ పేపర్‌ను వారు తీసుకొని దాన్ని ప్రతిరోజు ఈ ఎగ్జామ్ టైం ఎప్పుడుంటుందో అదే టైంలో ఆ 2:30 గంటలు చక్కగా కూర్చొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ మాదిరే ఒక 10 రోజులు అనుకోండి. ఇప్పుడు ఈరోజు తారీఖు 4 ఈరోజు తారీఖు. సో ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 10 రోజులు ఇదే పరీక్ష నేను రాస్తున్నాను అనేటువంటి దాంట్లో అదే టైంలో కూర్చొని చక్కగా రాయగలుగుతూ ఉంటే ఆ సమయం వచ్చే లోపల ఈ పరీక్షా సమయం వచ్చే లోపల ఈ విషయము అతనికి ఆ అమ్మాయికి కొత్తగా అనిపించదు. సో రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలవాటు అవుతుంది. ఎగ్జామ్ కూడా అలవాటు అవుతుంది. కాబట్టి 10 రోజులు కనీసం ఇలా చేస్తూ పోతే 11వ ఎగ్జామ్‌లో ఆ టైంలో పరీక్షా సమయంలో ఖచ్చితంగా కొత్తగా అనిపించదు. కొద్దిగా మార్కులు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఎంత ముఖ్యమో చెప్పారు. అలాగే సాధారణంగా ఎగ్జామ్స్ అనగానే పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు. చాలా స్ట్రెస్‌కి, యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. వారి నుండి ఈ యొక్క భయాన్ని ఎలా దూరం చేయగలము? అంటే పైన చెప్పినటువంటి కొన్ని పద్ధతులు పాటిస్తే ఫస్ట్ భయం పోతుంది. కొంచెం అలవాటు అవుతుంది. ఎగ్జామ్ అలవాటు అవుతుంది. తర్వాత ఫ్రీ థాట్స్ వస్తాయి మనకు. పిల్లలకి ఫ్రీ థాట్స్ వస్తాయి. తర్వాత పెన్ను కూడా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే రాత్రి పూట ఎక్కువ సేపు దాదాపు కంటే 6-7 గంటల వరకు ఖచ్చితంగా పిల్లలు పడుకోవాలి. ఇది ఖచ్చితం ఇది. ఆ తర్వాత పగలు పూట వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పగలు పూట నిద్ర పోవడం అనేది పూర్తిగా మానుకోవాలి. ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉండాలి. పాజిటివ్‌గానే వాళ్ళు తన ప్రణాళికలను చేసుకుంటూనే ఉండాలి. దేనికి కూడా నెగెటివ్ థింకింగ్ పోకుండా ఉంటే మీరు చెప్పినటువంటి క్వెషన్‌కి ఇది ఆన్సర్‌గా కరెక్ట్‌గా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఇలాంటి సమయంలో ఎగ్జామ్స్ అవగానే కేవలం విద్యార్థులే కాదు, తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. మా పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాస్తారో, ఏంటో అని చెప్పి వాళ్ళు కూడా చాలా భయపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతల విషయంలో మీ సలహా ఏమిటి? ఇందులో నేను మొదట పిల్లలను జ్ఞాపకం చేస్తానండి. సో పిల్లలు మొదటగా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు రాత్రనక పగలనక కష్టపడి వారి కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు రచించుకొని పిల్లలను ఉత్తీర్ణులుగా చేయాలనేటువంటి భావంతో పిల్లల కోసం వాళ్ళు అందించినటువంటి సాక్రిఫైస్ ఆ సమర్పణ జీవితం పిల్లలు ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రుల ఆశయాలను వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆశలను పిల్లలు భగ్నం చేయకుండడానికి మొదటిగా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ఈ కంపేర్ చేయడం, ఇతర పిల్లలతో మన పిల్లలను కంపేర్ చేయడం పూర్తిగా మానుకోవాలి. ఒత్తిడి చేయడం, ఒకవేళ తమ పిల్లవాడు అమ్మాయి ఫ్రీగా కూర్చుంది అంటే చాలా మంది తల్లిదండ్రులు విసుక్కుంటా ఉంటారు. ఎందుకు కూర్చున్నావు, పుస్తకం పట్టుకో, చదువుకొని ఒత్తిడి చేస్తా ఉంటారు. కాబట్టి
వాళ్ళ బలహీనతలను మనం గమనించి వారికి ధైర్యం చెప్పేటువంటి విషయంగా మనం వెళ్తే పిల్లలు ధైర్యంగా ఉంటారు. తర్వాత వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగెటివ్‌నెస్ రాకుండా జాగ్రత్తగా పాజిటివ్‌నెస్ నేర్పించుకుంటూ వెళ్తే ఆహ్, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఒక నమ్మకం కలిగి ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల మంచి నమ్మకం కలిగి ఉంటారనేటువంటిది నా అభిప్రాయం. ఆ! యెస్ సార్. యాక్చువల్లీ మార్చ్ అనగానే మనకి ఎగ్జామ్స్‌తో పాటు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సమయంలో పిల్లలు వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళ నిద్రలో కానీ, ఎలాంటి అలవాట్లు వాళ్ళు పాటించాలి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి బెటర్‌గా ఉంటుంది? దీనిపైన మీ యొక్క సలహాలు ఇవ్వగలరా? సిస్టర్ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడము, స్ట్రీట్ ఫుడ్‌లకు దూరంగా ఉండడము చాలా మంచిది. చక్కగా అమ్మ చేసేటువంటి మంచి ఆహారం, వేడి వేడి ఆహారం తింటూ ఆహ్, మజ్జిగ లేకపోతే కొబ్బరి నీళ్ళు లేతే నారింజ జ్యూసు, నిమ్మకాయ జ్యూసు ఇవి తాక్కుంటూ పిల్లలు ఇంట్లో సెదెదీరుతూ చదువుకుంటూ వీటిని అవాయిడ్ చేస్తూ వెళ్తే పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఈ పరీక్ష టైంలో వాళ్ళకున్నటువంటి కొంచెం గందరగోళము వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఆహారము లేకపోతే ఈ లిక్విడ్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అంచేత పిల్లలు ఈ టైంలో కొంచెం ఎక్కువ నీళ్ళు తాగాలి. తర్వాత పరీక్షల టైంలో మాత్రం చాలా తక్కువ నీరు తాగాలి పరీక్ష టైంలో మాత్రం. సో ఆహారపు అలవాట్లంటే వారి ఆరోగ్యాన్ని చూసుకోవడమే ముఖ్యం. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ చదువుల్లో కూడా వారు ముందుకెళ్తూ ఉండాలి. ఆ! యెస్ సార్. మీరు చెప్పారు. చాలా చక్కగా చెప్పి ఉన్నారు. ఫస్ట్ మొదటిగా మనము భయాన్ని వదిలిపెట్టుకోవాలని, అలాగే తల్లిదండ్రులు కూడా మీరు కొన్ని సలహాలు ఇచ్చారు. అలాగే ఎగ్జామ్స్‌కి వెళ్తున్నప్పుడు వారు ఏ ఏ పరికరాలు తీసుకువెళ్ళాలి? దానివల్ల యూజెస్ ఏమిటి అనేది కూడా పిల్లలకి వివరించగలరు. ఓకే. ప్రాముఖ్యంగా పరికరం అంటే మెయిన్ పెన్ అండి. టూల్స్ ఉంటాయి. చాలా టూల్స్ ఉంటాయి. సో పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, స్కేలు ఇవన్నీ ఉంటాయి. అయితే అందులో ప్రాముఖ్యంగా పెన్. పెన్ను మనం ఉపయోగిస్తున్నాం. ఈ పెన్ను వచ్చేసి భారంగా ఉండకూడదు. బరువుగా ఉండకూడదు. సో తేలికైన పెన్ను. ఒకవేళ అది కాస్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ పెన్ను చాలా తేలికగా ఉండాలి. తర్వాత ఈ ఈ పరీక్ష రాసేటప్పుడు పెన్ను పైన క్యాప్ పెడతారు చాలా అలవాటు ఉంటుంది. సో ఈ క్యాప్‌ని తీసి పక్కన పెట్టాలి. సరేనా? ఈ పెన్నులు కూడా మనం వాడేటువంటి విధానం ఏమిటంటే దాదాపు ఈ పరీక్ష అయ్యేంత వరకు ఒకే కంపెనీ, అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు పిల్లలకు అనుకూలంగా ఉండేటువంటి కంపెనీ. ఒకే కంపెనీ పెన్నును యూజ్ చేస్తూ వాళ్ళు అలాగ ముందుకెళ్తే ఈ పెన్ను విషయంలో చాలా కరెక్ట్‌గా ఉంటారు. తర్వాత ఏమిటంటే లైట్ వెయిట్‌గా ఉండాలని చెప్పినాను గదా! తర్వాత ఈ పెన్ను పైన పిల్లలు ప్రెషర్ పెడతారు. ఒత్తిడి పెడతారు ఈ పెన్ను పైన. ఈ ఒత్తిడి పెట్టడం ద్వారా ఈ ఈ నర్వస్ సిస్టమ్‌కు పెన్నుకు తర్వాత ఈ గ్లేజింగ్ పేపర్‌కు మూవింగ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు కాబట్టి పిల్లలు చాలా పచ్చలాగా తేలికగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గట్టిగా ఒత్తి పట్టుకుంటే రాయడానికి చాలా కష్టం. ఆ తర్వాత వేలు నొప్పులొస్తాయి. చెయ్యి నొస్తుంది. కాబట్టి ఈ పెన్ను కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కూడా ఆ టైంలో ఉంటుంది. తర్వాత ఈ హాల్ టికెట్ కానీ, లేకపోతే పౌచ్‌లు గానీ, ఎగ్జామ్ ప్యాడ్ గానీ, ఆల్‌మోస్ట్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేటువంటి పరికరాలను తీసుకెళ్తే చాలా మంచిది. ఆ తర్వాత హ్మ్, ఇంట్లోనే షార్ప్ చేసుకోవడం మంచిది పెన్సిళ్ళను. తర్వాత పెన్నులు కూడా దాదాపుగా 5, 6 పెన్నులు అదే రకమైనటువంటి పెన్నులు 5, 6 రకం పెట్టుకోవడం మంచిది. ఈ పెన్సిల్ కూడా ఒక 2, 3 పెన్సిల్లు ఇంట్లోనే చెక్కుకొని తీసుకోవడం మంచిది. ఒకవేళ షార్ప్‌నర్ ఆ తర్వాత ఈ యొక్క ఎరేజర్ అవసరం అని అనుకుంటే వాటిని ఓపెన్ చేసుకొని పెట్టుకొని పోవడం అవసరం. ఆ తర్వాత స్కేల్ కంపల్సరీ. ఇలాంటి టూల్స్ మనం కనీసం కొంత పాటించగలిగితే ఆహ్, ఆ ఎగ్జామ్ హాల్ సక్సెస్ అయితాం. తర్వాత స్క్రాచెస్ ఒకటి. ఈ స్క్రాచెస్ త్వరపడి రాయటం, తిరిగి డిస్టర్బ్ అయి తిరిగి వాటిని కొట్టేయటం. సో దానివల్ల ఈ కరెక్షన్ చేసేటువంటి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆహ్, ఒకవేళ పొరపాటున తప్పు రాసామనుకోండి. విద్యార్థులు తప్పు రాశారు. ఎక్కడ నుంచి ప్రారంభించారో తప్పును, ఎక్కడ ముగించారో అక్కడికి ఒక పెన్సిల్ తీసుకొని బ్రాకెట్ పెట్టి క్లోజ్ చేసి ఒక ఇంటూ మార్క్ పెట్టేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంటే కరెక్షన్ చేసే వారికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ రాయడము, కొట్టేయడం ద్వారా పేపర్ దిద్దేటువంటి ఆ వ్యక్తి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో మార్కులు కూడా కొద్దిగా మైనస్ రావచ్చు. అంచేత ఈ విషయాల్లో ఈ పెన్నులు, పెన్సిల్లు ఇలాంటి టూల్స్ వాడేటువంటి విషయాల్లో పిల్లలు జాగ్రత్తగా తీసుకుంటే
ఎలాంటి ఇబ్బందికరంగా ఉండదు. ఎగ్జామ్ హాల్ అనేటువంటిది నా యొక్క ఉద్దేశ్యం. హ్మ్. యెస్ సార్. అలాగే ఫైనల్‌గా మీరు యాస్ ఎ టీచర్‌గా స్టూడెంట్స్‌కి ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? హ్మ్. స్టూడెంట్‌గా ఎలాంటి సలహాలంటే ఇంతవరకు అంటే ఈ 10 మాసాలు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, వారి యొక్క హ్మ్, ఏమంటారు వారి యొక్క సాక్రిఫైస్, తర్వాత టీచర్స్ మీ కొరకు చేసేటువంటి సాక్రిఫైస్, మేబీ జీతాలు రావచ్చు టీచర్స్‌కి అది వేరే విషయం. అయితే ఈ బోధన అనేటువంటి విషయంలో టీచర్స్ చాలా సాక్రిఫైస్ చేస్తారు. సో, అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్స్ మీ మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చక్కగా అటు తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. అటు స్కూల్ పేరు లేదా టీచర్ పేరు నిలబెట్టాలి. తర్వాత నువ్వు కూడా సమాజంలో భవిష్యత్తులో నిలవబడగలవు చక్కగా అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులను ఆలోచించాలి. తర్వాత టీచర్స్‌ని ఆలోచించాలి. తర్వాత ప్రాముఖ్యంగా నీ గురించి, నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఇంతవరకు మీరొచ్చింది ఒక ఏమంటారు దాన్ని? ఒక జారుడు బండ మాదిరి మీరొచ్చినారు ఇంతవరకు. ఎంత ఒకవేళ ఎలాంటి మధ్యలో చిన్న చిన్న తప్పులు చేసినా కూడా బేస్ మార్క్స్‌తో మీరు పాస్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ 10థ్ అనేది ఇలాంటి జారుడు బండ మాదిరి కాదు. ఇది ఖచ్చితంగా గోడ మాదిరి. ఈ గోడ నుంచి జంప్ కావాలంటే ఖచ్చితంగా మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఈ హార్డ్ వర్క్ చేసేటప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఆలోచించాలి. వీలైనంత వరకు స్నేహితులను కొంత అవాయిడ్ చేయగలిగితే ఇంకా మంచిది. అటు తల్లిదండ్రులు తృప్తి పడతారు. అటు నీవు కూడా కొంత బుక్‌తో సమయం గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని విషయాలను మీరు జ్ఞాపకం పెట్టుకొని మీరు పరీక్షలకు సిద్ధపడాలని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆ! థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారాన్ని చెప్పి ఉన్నారు. చూసారు గదా! ఎవరైతే ఎగ్జామ్స్ సిద్ధపడుతూ ఉన్నారో, వారు భయాన్ని వదిలిపెట్టండి. ముందుగా ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లకి ప్రశాంతతతో ఎంటర్ అవ్వండి. అప్పుడు మీరు మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు. అలాగే ఎగ్జామ్స్‌కి ఏమేమి నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళండి. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి కంపారిజన్ చేయకోకుండా వాళ్ళకి ధైర్యాన్నివ్వండి, మంచి ఫుడ్‌నివ్వండి. సో, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ కూడా మంచిగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకా ఏవైనా మీ యొక్క సలహాలు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, మా యొక్క ఛానల్‌కి మీరు కాంటాక్ట్ చేయగలరు. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడీ info@fibaonline.org. అలాగే మైక్ 9. మీ యొక్క సలహాలు, అలాగే ఇంకా ఏమైనా సజెషన్స్ చేయాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి కూడా ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.